అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుల అధ్యక్ష, మనసు చాలా వెన్న అధ్యక్ష. కానీ ఎన్నిసార్లు నేను ఈ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ గురించి ఇన్నిసార్లు అడుగుతున్నా ఆవిడ మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు అనిత గారు మా సోదరి సమానురాలు, ఆవిడ చెప్పిన దాంట్లో అధ్యక్ష 65 మంది ఆఫీసర్స్ 1995 బ్యాచ్లో ఆఫీసర్స్ 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఆఫీసరు అంటే ఎస్ఐ క్యాడర్ కింద జాయిన్ అయ్యి సిఐ పోస్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 6 సంవత్సరాలు ఉంటే చాలు ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అధ్యక్ష. కానీ 30 సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, రాబో కాలంలో అంటే 5 ఇయర్స్ వెయిట్ చేస్తే 277 పోస్టులు వస్తున్నాయని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. ఉన్నవాళ్ళు ఇప్పటికీ కంప్లీట్ చేసి 862 మంది ఆఫీసర్స్ మినిమం సర్వీస్ అంటే 6 ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళంతా ఉండగా ఫ్యూచర్లో ఎప్పుడో వస్తాయి, ఇంకో 20 సంవత్సరాలు కూడా క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకా బోల్డ్ వస్తాయండి. అధ్యక్ష, దయచేసి తమరి ద్వారా ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆత్మాభిమానం గురించి పోరాడుతున్న పోరాటం అధ్యక్ష ఇది. అంటే మిమ్మల్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నామో కూడా మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష 1995 బ్యాచ్, 96 బ్యాచ్, 98 బ్యాచ్ ఇప్పటికీ కూడా సీఎల్గానే ఉన్నారు అధ్యక్ష. కొంతమంది ప్రమోషన్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేస్తూ కూడా మరణించిన వాడు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఏ తప్పు చేయకుండా సర్వీస్ రికార్డు బాగున్నా కూడా ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వటం లేదు అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. మంత్రివర్యులు చెప్పారు బోర్డు డబ్బు అయిపోతుంది 101 కోట్లు అని చెప్పి. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి అధ్యక్ష. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష, సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ అంటే కేవలము ఆ బ్యాడ్జ్ ఒకటే మారుతుంది అధ్యక్ష. అంతేగాని ఇంక ఏమి ప్రభుత్వానికి ₹1 కూడా అదనపు భారం ఉండదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా మానవతా దృక్పథంతో మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదే కనుక ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే ప్రతి 4 ఇయర్స్కి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అంతేగాని ఈ సివిల్ సర్వీసెస్లో పాపం ఎంతో కాలం నుంచి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా చేయకపోవడం అనేది అత్యంత దారుణం అధ్యక్ష. అధ్యక్ష, దయచేసి 1-2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష 2 మినిట్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక పక్క రాష్ట్రంలో అయితే అధ్యక్ష 1998 బ్యాచ్, 2002 బ్యాచ్ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు అధ్యక్ష. హైదరాబాద్ కనుక మన ఆఫీసర్స్ అంటే సేమ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తే అక్కడేమో వాళ్ళు కొలీగ్స్ ఏమో డిఎస్పీలు అయిపోయారు అధ్యక్ష, వీరేమో ఇంకా సీఎల్గా ఉన్నారు. అందుకని తప్పించుకుని తిరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సూపర్ న్యూమరీ డిఎస్పీ పోస్టులు ఇవ్వడంలో మాత్రము గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా ఆలస్యత వహిస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇదివరకు 2014లో అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం 169 సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సమయంలో స్టేట్ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆఫీసర్స్కి. మీరు తెలంగాణలో ఉండాలా లేకపోతే ఆంధ్రాలో ఉండాలా అని చెప్పి ఇచ్చినప్పుడు మన అధికారులు మన మాతృభూమి మీద ప్రేమతో అధ్యక్ష మేము ఆంధ్రాలో ఉంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఎంత దారుణం అధ్యక్ష. దయచేసి తమరు ఎట్టి పరిస్థితుల్లోని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చేదానికి మీరు రూలింగ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికైనా సరే దయచేసి ఏదైతే సూపర్ న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ తెలంగాణలో ఇచ్చారు అధ్యక్ష, మనం ఇవ్వడానికి ఏంటి అధ్యక్ష? చెప్తే 101 కోట్లు. అరే 101 కోట్లు మిమ్మల్ని ఎవరేమన్నారు? డిఎస్పీ ప్రమోషన్స్కి దయచేసి సూపర్ న్యూమరీ అయితే ₹1 కూడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, మేడం గారికి కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ₹1 కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? మీ మనసు ఎందుకు కరగటం లేదు అధ్యక్ష? మేడం గారు తప్పనిసరిగా అట్లాగే అధ్యక్ష డిఎస్పీ నుంచి ఎడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ పోస్టులు కూడా డిపిసి నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 10 రోజుల్లో 15 రోజుల్లో వరకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి అధ్యక్ష. డిఎస్పీ ప్రమోషన్స్ పోరాడుతుంది ఆత్మ గౌరవం గురించి అధ్యక్ష, ఏమీ లేదు అధ్యక్ష. ఇంకా సహకరించాలి.